గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గరికపాటి గారు మధ్యాహ్న భోజనం గురించి పిల్లల్ని ఉద్దేశించి కొన్ని మాట్లాడుతున్నారు. అసలు ఏ రోజైనా ఒక నలుగురికైనా భోజనం పెట్టారండి మీరు? గరికపాటి గారు నలుగురికి, లేదా ఒక ఇద్దరికైనా, లేదా ఎవరికైనా చదువుకోమని చెప్పేసి ఏమైనా ఆర్థిక సాయం లాంటివి కానీ ఏదైనా ఒక మంచినది చేశారండి మీరు? ఏదో మీరు చదువుకున్నంతలో ఉన్న విజ్ఞానంలో ఆ పురాణాల గురించి వాటి గురించి వీటి గురించి మైకు పట్టుకొని ఏదో కాసేపు ఊదరగొడతారు. మిమ్మల్ని భజన చేసేవాళ్ళు అక్కడ చప్పట్లు కొడతారు. అంతే తప్ప మీరు ఎవరికి 10 రూపాయలు పెట్టిందనేది దాఖలాలు అనేది ఎక్కడా కనిపించవు. సరే, మీరు బ్రాహ్మణ్స్ కావచ్చు, మీకు ఎగ్ అంటే అసహ్యమో ఏమో, అందుకని మధ్యాహ్నం భోజనాలు గుడ్లు ఎందుకు పెడుతున్నారు, బట్టలు ఎందుకు ఇస్తున్నారు? ఏమండి, ప్రభుత్వ పాఠశాలలు అంటేనే మధ్యతరగతి కుటుంబాలు వచ్చి చదువుకునే దేవాలయాలతో సమానం ఉంటాయి. అర్థమవుతుందా? అలాంటి పాఠశాలని అది గుడితో సమానం, దేవాలయం. గవర్నమెంట్లు ఇప్పుడు ప్రతి పిల్లోడికి మంచి పౌష్టిక ఆహారం దక్కాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే రేపు దేశ భవిష్యత్తు బాగుంటుంది అని మధ్యాహ్నం భోజనం అనేది వాళ్ళు తీసుకొచ్చారండి. ఏదో తినేసి నిద్రపోండి ఎవరు చెప్పలేదండి. దృఢంగా ఉంటేనే రేపు దేశ భవిష్యత్తు దృఢంగా ఉంటుంది అని ఒక ఉద్దేశంతో చేసిన మంచి పని అది. దాన్ని మీరు ఈ విధంగా హేళనగా మాట్లాడటం చాలా అసహ్యంగా ఉండాలి. మీ విలువకు తగ్గ మాటలు కాదండి. మీ విలువ తగ్గ మాటలు అయితే కానే కాదు. మీరు ఎందుకని అలా అన్నారో, ఎవరిని సపోర్ట్ చేయాలని అన్నారో అది మీరే, మీ విఘ్నతకే వదిలేస్తున్నాము. ఎందుకంటే మీరేదో లూజు మాటలు మాట్లాడేసి అని చెప్పేసి మేము కూడా మిమ్మల్ని లూజు మాటలు మాట్లాడితే మీకు మాకు తేడా ఏముండదండి. అర్థం చేసుకొని ఇక మీదటైనా ఇలాంటి మాటలు మాట్లాడకండి. థ్యాంక్ యూ. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా మీరు చాలా విషయాల్లో ఇట్లాగే కాంట్రవర్సీగా మాటలు మాట్లాడారు. కానీ ఇది చాలా దిగజారుడు వ్యవహారం అండి. ఇలాంటి మాటలు అసలు మాట్లాడకూడదండి. ఎందుకంటే మేము కూడా ఏమో మా కర్మ, ఆ టైంలో మాకు మధ్యాహ్నం భోజనం కూడా ఉండేది కాదండి. ఇంట్లో ఏదో ఉండేది తినేవాళ్ళము, చదువుకునేవాళ్ళము. తింటే చదువుకోరు, ఎవరని చెప్తాను మీకు తింటే చదువుకోరని. వాళ్ళు ఇష్టమండి, తింటారు, ఏమైనా చేసుకుంటారు, చదువుకుంటారు. మీరు ఎందుకు చెప్పాలి?